దుర్గాదేవికి దేవతలందరూ తమ ఆయుధాలను ఇచ్చారు. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, వరుణుడు శంఖం, అగ్నిదేవుడు శక్తిని, వాయుదేవుడు ధనస్సును, బాణాలను, ఇంద్రుడు వజ్రాయుధం, యముడు దండం, విశ్వకర్మ కవచం, పరశురాముని గొడ్డలి, హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు. ఇలా దేవతలందరి శక్తులను, ఆయుధాలను ధరించిన దుర్గాదేవి ఒక భయంకరమైన గర్జన చేసింది. ఆ గర్జనకు 3 లోకాలు కంపించిపోయాయి. మహిషాసురుడికి ఈ విషయం తెలిసి దుర్గాదేవితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం 9 రోజుల పాటు భయంకరంగా సాగింది. మహిషాసురుడు తన మాయశక్తులతో రూపాలను మార్చుకుంటూ మాతా దుర్గాదేవిని ఎదుర్కొన్నాడు. అలాగే దుర్గాదేవి కూడా ఒక్కో రోజు ఒక్కో రూపం ధరించి మహిషాసురుడితో యుద్ధం చేసింది. ప్రతిరోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో యుద్ధం చేశారు. హిమవంతుని కుమార్తె కాబట్టి ఈ పేరు వచ్చింది. 2వ రోజు బ్రహ్మచారిణి రూపంలో ఉండి రాక్షసులతో యుద్ధం చేశారు. బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తపస్సు చేసిన రూపం ఇది. 3వ రోజు చంద్రగంట రూపాన్ని ధరించారు. ఆమె నుదుటిపై నెలవంక ఆకారంలో ఉన్న గంట ఉంటుంది. 4వ రోజు కుష్మాండ రూపంలో కనిపించారు. తన చిరునవ్వుతో ఈ సృష్టిని సృష్టించిన దానిగా భావిస్తారు.